హాయ్ ఫ్రెండ్స్, మీరందరికీ కూడాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు జాగ్రత్తగా వింటే మీరు మీ ఫ్యామిలీ చాలా సేఫ్టీగా భద్రంగా ఉంటారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ విధంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏ ఫ్యామిలీ కూడా ఎవరు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. అసలు నేను దేని గురించి చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుందా? అదేనండి, ఈరోజు అంటే రేపు మీకు అందరికీ కూడాను ఈ వీడియో రిలీజ్ అయ్యే టయానికి మీకు అందరికీ కూడాను హ్యాపీ దీపావళి. దీన్నే నరక చతుర్థి అంటారు. అంటే నరకాసుని వధించిన రోజు, నరకాసుని చంపిన రోజు అనేసి ఒక చరిత్ర. ఆ రోజుని అందరూ హ్యాపీగా పండుగలు చేసుకుంటారు. ఆ విగ్రహాన్ని, స్టాచ్యూని పెట్టేసి బాణాలతో అగ్గితో వేసి ఆ స్టాచ్యూని కాల్చేసి ఆ నరకాసుని చంపేసడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అన్నిటిగా అందరూ కూడా ప్రపంచమంతా హ్యాపీగా, మన దేశమంతా హ్యాపీగా పండుగ జరుపుకుంటారు. సో అదొక చిన్న చరిత్ర అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే పండుగ చేసుకోవాలి, కానీ అదే పండుగను మనము ఇష్టానుసారంగా చేసుకోవడానికి వీల్లేదు. చరిత్ర ఒకటి, ఆ చరిత్రను వక్రీకరిస్తూ ఇష్టం వచ్చిన కథనాలు, ఇష్టం వచ్చిన సినిమాలు, ఇష్టం వచ్చిన సీరియల్స్, ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చూసి 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 జనాలు ఒక రకమైనటువంటి పిచ్చి మాయలోకంలో పడిపోయి వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒక సిస్టమేటిక్ పద్ధతి అనేది ప్రతి ఒక్క పద్ధతిలో ఉంటుంది, పూజలో ఉంటుంది. పండుగ రోజు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అసలైనది. ఇది మాత్రం జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి, లైక్ చేసి వీడియోలు చూడండి. అట్ ద సేమ్ టైం మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డిఫరెంట్గా, చాలా మంచి విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. అందరికీ కూడాను హ్యాపీ దీపావళి చెప్పాను కదా. మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ హ్యాపీ దీపావళి చెప్పే ఉంటారు కదా. ఆ హ్యాపీ దీపావళి అనేది చెప్పడం ఎలానంటే, మనము పిల్లల చేతికి టపాసులు ఇచ్చేటప్పుడు ఒక కంట వాళ్ళను గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు అయ్యో అబ్బా అని ఫీల్ అయిపోయి, అయ్యో అని ఫీల్ అయిపోయి, అమ్మ అని ఫీల్ అయిపోయి, వా అని ఫీల్ అయిపోయి బాధపడాల్సిన పనుల పిల్లలను దగ్గరగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం పక్కన నీళ్ళ బాటిల్ పెట్టుకోవాలి, లేదా నీళ్ళ బకెట్ పెట్టుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం పిల్లలకు లూజ్ డ్రెస్సెస్ వేయాలి. డ్రెస్సులు చాలా లూజ్గా వేయండి. ఓకే, పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లూజ్ డ్రెస్సులు వేయండి. అలాగే పక్కన బకెట్ నీళ్లు పెట్టండి. అలాగే చిన్న చిన్న టపాసులు, చిన్నవి మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉండేలా చేయండి. పెద్దవి చెవులు పగిలిపోయేలా, చూపులు పోయేలా, ముక్కులు పాడైపోయేలా, గొంతు పాడైపోయేలా ప్రపంచం అంతా అది ఒక వ్యసనం అయిపోయింది. చిన్న పటాకులతో ఇంటి ముందర చాలా సింపుల్గా పిల్లలతో హ్యాపీగా చేసుకునే కానుంచి పెద్దవాళ్ళు దాన్ని పేల్చే కాడికి, ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్ద సౌండ్లో పేల్చే కాడికి ఏకంగా ఆ వీధి మొత్తము కలుషితం అయిపోయి, ఎయిర్ పొల్యూషన్ అయిపోయి, మొత్తం సిటీ అంతా ఎయిర్ పొల్యూషన్ అయిపోయి వాళ్ళల్లో ఆ వీధి వాళ్ళకే కాదు, ఆ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ముక్కు ప్రాబ్లమ్స్, గొంతు ప్రాబ్లమ్స్, అలాగే కంటి ప్రాబ్లమ్స్, మైండ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేలాగా ఈ ఒక్కరోజు మాత్రమే మొత్తం అందరికీ కూడాను ఒక్కసారిగా ఇటువంటి జబ్బులు అనేటివి, ఇలాంటి రోగాలు అనేటివి క్రియేట్ అవుతున్నాయి. సో సాధ్యమైనంత వరకు సౌండ్ ఎక్కువ వచ్చేటివి, పొగ ఎక్కువ వచ్చేటివి, అలాగే అనారోగ్యం చేసేవి కొంచెం తగ్గించుకొని చిన్న పటాకులతో, చిన్న కాకరొత్తులతో పిల్లలతో ఇంటి ముందర సింపుల్గా చేసుకోవడం చేయండి. అదే మీరు ఆ ఫ్యామిలీకి
మీ బంధువులకు చెప్పండి. సో ఇది దీనివల్ల అవతల వాళ్ళకి మీరు ఇచ్చే హ్యాపీ దీపావళి. అంతేగాని మీరు పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళని కాలుస్తాము, పెద్దవి కాలుస్తాము, ఊరంతా వీధంతా పొగలేపుతాము, సిటీ అంతా దుమ్ములేపుతాము. దానివల్ల ఏంటి నష్టం, లాభం ఏంటి? మొత్తం నష్టమే. మీ పిల్లలకి రోడ్డు మీద కాల్చుకుని మీ పిల్లలకు జబ్బులు, గొంతు నొప్పి, ముక్కు నొప్పి, కళ్ళు నొప్పులు, తలనొప్పులు అన్నీ రావడమే కాకుండా మీకు రావడమే కాకుండా మొత్తం వీధికి కాకుండా సిటీ మొత్తం ఇలా చేస్తున్నాం. అసలు ఈ టపాసులను ఎంకరేజ్ చేసినటువంటి గవర్నమెంట్ అనేది చాలా తప్పు. సో ఈ టపాసులను ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ని మీరు ఇష్టపడుతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి లాస్ట్లో. ఓకే, ఈ గవర్నమెంట్స్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం అంటే ఒక పొల్యూషన్ను ప్రేరేపించడం, దానివల్ల అనేక రోగాలు సృష్టించడం, దానివల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీయడము, ప్రజల ఆరోగ్యాల నుంచి వాళ్ళ ఆరోగ్యం నుంచి డబ్బులు వసూలు చేసి హాస్పిటల్స్ని పుట్టించడం, తద్వారా హాస్పిటల్కి ఈ డబ్బులు లక్షలు పోసి వేలు పెట్టి వాళ్ళను పెద్దవాళ్ళని చేయడం, వీళ్ళు మాత్రము ఆ లక్షలు వేలు పెట్టి అనారోగ్య పాలై సావడం. సో దీని అంత కారణం వచ్చేసి గవర్నమెంట్స్ ఇటువంటి కలుషితం చేసే ప్రాపర్టీస్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆ పండుగ రోజున సాధ్యమైనంత వరకు అందరూ కూడా మానేయండి. ఓకే, అది కూడా ప్రాణహాని చేస్తుంది. అటువంటి దాన్ని కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంది దీన్ని కూడాను. కాబట్టి మందును కూడా ఎంకరేజ్ చేసే గవర్నమెంట్స్ను ఏమనుకుంటారేమో ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా, ఇవన్నీ కూడా మన పొరుగు వాళ్ళకి చెప్పి హ్యాపీ దీపావళి చెప్పండి, అందరూ హ్యాపీగా ఉంటారు. సో హ్యాపీ దీపావళి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ఇంకోటి వస్తుంది. అండ్ చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మోటివేషన్స్, మంచి వాక్యాలు అండ్ మంచి మాటలు చెప్తాను. అండ్ మంచి స్టోరీస్ చెప్తాను. అండ్ ఎందుకు ఆలస్యం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ షేర్ చేయండి. దిస్ ఈజ్ షాడో విహారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వాలటుండ శ్రీహారి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. అందరికీ హ్యాపీ దీపావళి. జాగ్రత్తగా జరుపుకోండి పిల్లలతో, పెద్దలతో. ఓకే.